టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డేలకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. జడేజా టెస్ట్ క్రికెట్ లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ వన్డేల్లో మాత్రం తన మార్కును చూపించలేకపోతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లోనూ అతడి ఆట తీరు ఏమాత్రం మారలేదు. తొలి వన్డేలో ఘోరంగా విఫలమైన జడేజా మొన్న బుధవారం జరిగిన రెండో వన్డేలోనూ అదే ఆట తీరు కనబర్చాడు. ఆ మ్యాచ్ లో జడేజా 8 ఓవర్లు వేసి వికెట్లేం తీయకుండా 44 పరుగులు సమర్పించుకున్నాడు. బ్యాటింగ్ లోనూ కేవలం 27 పరుగులే చేశాడు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ మధ్యలోనే వైదొలగడంతో జడేజా ఒక్కడే సీనియర్ స్పిన్ ఆల్రౌండర్ గా ఉన్నాడు. ఈ క్రమంలో మూడో వన్డేలో కూడా అతడు ఆడడం పక్కా. అయితే ఈ సిరీస్ తర్వాత అతనికి అవకాశాలు వస్తాయా అంటే రావనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఇదే విషయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా జడేజా కంటే అక్షర్ పటేలే బెటర్ అంటూ అతడు వయసు రీత్యా ఇప్పుడు వెనకబడిపోయాడు. అక్షర్ పటేల్ ను జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే విషయంపై సెలెక్టర్లను శ్రీకాంత్ ప్రశ్నించాడు. జడేజా మొన్నటి వరకు టీమిండియాకు అద్భుతమైన ఆల్రౌండర్, కానీ అతడు ప్రస్తుత పేలో ఫామ్ లో సతమతమవుతున్నాడు. బంతితో బ్యాట్ తో కూడా రాణించలేకపోతున్నాడు. రెండో వన్డేలో 2 స్పిన్నర్లతోనే ఆడించారు. 3 స్పిన్నర్లు ఉండుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని మాజీలు వ్యక్తపరుస్తున్నారు. అక్షర్ పటేల్ రెండో వన్డేలో ఉంటే బాగుండేది. అతడు ఒక అద్భుతమైన ఆల్రౌండర్. చాలా మ్యాచ్లలో జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. హార్దిక్ పాండ్యాకు పోటీ ఇచ్చే ఆటగాడు దొరకడం కష్టం కాబట్టి అత్యుత్తమ ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్ ను జట్టులోకి తీసుకోవడం బెటర్ అనే అభిప్రాయాన్ని మాజీలు వ్యక్తపరుస్తున్నారు. కాగా వాషింగ్టన్ స్థానంలో తుది జట్టులోకి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అయితే జడేజా తరహాలోని ఎడమ చేతి వాట స్పిన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అక్షర్ పటేల్ కు ఉంది. 2027 వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని సెలెక్టర్లు అక్షర్ పటేల్ కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. అక్షర్ పటేల్ ప్రస్తుత సూపర్ ఫామ్ లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన భారత జట్టులో అతడు భాగంగా ఉన్నాడు. ఇక రాబోయే T20 వరల్డ్ కప్ లో అతడు కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతడికి న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు రెస్ట్ ఇచ్చారు. ఇక రాబోయే తదుపరి వన్డే మ్యాచ్లలో జడేజాను పక్కన పెట్టి రెగ్యులర్ ప్లేయర్ గా అక్షర్ పటేల్ నే ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే న్యూజిలాండ్ తో మూడో వన్డేనే జడేజాకు చివరి మ్యాచ్ గా విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.